తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ మీడియా హాల్లో మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఎమ్మెల్యే శ్రీ పాయల్ శంకర్ గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ప్రెస్ మీట్. ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైల్. అసెంబ్లీ మీడియా హాల్లో మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మీద ఈ బడ్జెట్ లో స్పష్టత వస్తుందేమో, అనేక ప్రజా సమస్యలకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమోనని ఎంతో ఆశగా ఎదురు చూసినటువంటి ప్రజలకు ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిరాశనే మిగిల్చిందని చెప్పొచ్చు. బడ్జెట్ బిల్లులు పాస్ చేసుకునే ఒక రాజ్యాంగ అనివార్యతను పూర్తి చేయడానికి తూతూ మంత్రంగా సభను నడిపారు తప్ప నిజమైన ప్రజా సమస్యలు చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. లేదు, ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తే తనైనా చెప్పుకుంటారు. వాళ్ళు చేస్తున్నది ఏమీ లేదు గనక ఒక్క షార్ట్ డిస్కషన్ కూడా డిస్కషన్కు రాలేదు. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి 19 సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ షార్ట్ డిస్కషన్ పెట్టాలని మేము బీఐసీ మీటింగ్లో స్పీకర్ గారికి, ప్రభుత్వానికి మా తరఫున ప్రతిపాదించాం. సరే, మేము ప్రతిపాదించిన ప్రజా సమస్యలపై ఏ ఒక్క అంశం మీద ప్రభుత్వం చర్చకు ముందుకు రాలేదు. పోనీ ప్రభుత్వమైన జనరల్గా ఏం చేస్తాయంటే గవర్నమెంట్స్ వాళ్ళ స్కీమ్స్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మీద షార్ట్ డిస్కషన్ పెడుతూ ఉంటారు. వాళ్ళు ఒక్క స్కీమ్ మీద, ఒక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మీద కూడా ప్రభుత్వం కూడా చర్చకు పెట్టలేదు. అంటే వాళ్ళు చేసిందేమి లేదు గనక, అంతా అరకొరగా ఆగమాగం చేసింది గనక కనీసం వాళ్ళ కార్యక్రమాల మీద కూడా చర్చ పెట్టడానికి ప్రభుత్వం సాహసించలేకపోయింది, భయపడ్డది. సభా సాంప్రదాయాలను పూర్తిగా తిలోదకాలిచ్చారు. అసలు ఒక నియమము, నిబంధన, సభా మర్యాద, ప్రతిపక్షాల పట్ల కనీస గౌరవం లేకుండా అన్నిటినీ తుంగలో దొక్కింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారైతే ఈ శాసనసభలో తొండల భాష, కండల భాష దీన్ని వాడుకునేందుకు ఉపయోగించుకున్నారు తప్ప ప్రజా సమస్యల మీద, ప్రతిపక్షాలు అడిగిన సమస్యల మీద ఒక్క దాని మీద కూడా సూటిగా సమాధానం చెప్పలేదు. ఆల్వేస్ డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిసారి ప్రభుత్వం డిఫెన్స్లో పడ్డప్పుడల్లా ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి పాల్పడడం, గత 10 ఏళ్ల గురించి మాట్లాడడం, తొండల భాష మాట్లాడు, కండల భాష మాట్లాడు. ఇది సంస్కారం కాదు. సభానాయకుడికి ఆ హోదాకు తగిన వ్యవహారం కానే కాదు. ప్రజల పక్షాన ప్రతిపక్షం ప్రశ్నించడాన్ని ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. బేసికల్లీ ప్రతిపక్షం ఈజ్ మెంట్ ఫర్ పీపుల్. ప్రజల పక్షాన ప్రశ్నించడానికే ప్రతిపక్షం, ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికే ప్రతిపక్షం, ప్రజలకిచ్చిన హామీలు అమలు జరగనప్పుడే ఆ హామీలు అమలు చేయండి అని ప్రశ్నించడానికే ప్రతిపక్షం. ఆ బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తా ఉంటే ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతా ఉంది. ఎమ్మెల్యే శ్రీ పాయల్ శంకర్ గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ సమావేశాలు జరిగినటువంటి తీరు చూస్తే ప్రజలంతా కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే శాసనసభలో మా గురించి ఎంత గొప్పగా చర్చ జరుగుతుందో, మా బాధలన్నీ కూడా పరిష్కారం అవుతాయని అనేక వర్గాలన్నీ కూడా శాసనసభ దిక్కు చూస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గొప్పగా మాట్లాడుతుండే. బడ్జెట్ సమావేశాలు 45 రోజులు కనీసం జరగాలి, కానీ తూతూ మంత్రంగా వారం 10 రోజులు నిర్వహిస్తున్నారని గతంలో పాలించినటువంటి పాలకుల మీద మాట్లాడుతుంది.
మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ సమావేశాలు ఆ 10 రోజులు తప్పితే ఆ 45 రోజుల మాట ఎందుకు మర్చిపోయిందో కాంగ్రెస్ నాయకులు మాకైతే అర్థం కాలేదు. బడ్జెట్ సమావేశాలు అంటే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేటటువంటి సమావేశం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయ్యింది. భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తే అడుగడుగున గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం. పార్టీ సభ్యులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా ఎక్కడ ఏ చిన్న ప్రభుత్వం మీద విమర్శ వచ్చినా నలుగురు మంత్రులు లేచి సరైన రీతిలో సమాధానం ఇవ్వాల్సింది పోయి ఎగతాళి చేసే విధంగా మాట్లాడడం, ఎదురుదాడి చేసే విధంగా మాట్లాడడం. టీవీలలో చూస్తున్నటువంటి చాలామంది ఈ శాసనసభ సమావేశాలు జరిగినటువంటి తీరు చూసి ఇందుకేనా మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది, ఈ రకమైనటువంటి సన్నివేశాలు చూడతందుకేనా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదని ఈరోజు అనేక మంది బాధపడేటటువంటి పరిస్థితి. ఇంకొక దురదృష్టకరమైన సంఘటన, జాతీయ గీతాన్ని వందే మాతరంని అవమానపరిచినటువంటి ఎంఐఎం ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ పట్టుబడితే వాయిదా తీర్మానం ఇస్తే ఈరోజు దేశాన్ని అగౌరవపరిచినటువంటి వ్యక్తుల మీద చట్టరీత్యా చర్యలు తీసుకుని వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని భారతీయ జనతా పార్టీ పట్టుబడితే వాళ్ళని డిస్క్వాలిఫై చేసేటటువంటి సంగతి దేవుడెరుగు. వాళ్ళని ప్యానల్ స్పీకర్ మీద కూర్చోబెడతారు. ఇది దేశానికి అవమానకరం. జాతీయ గీతాన్ని వందే మాతరంను ఈరోజు అవమానపరిచినటువంటి ఎమ్మెల్యేను ప్యానల్ స్పీకర్గా కూర్చోబెట్టి ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం? సమాధానం చెప్పాలా. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కోరంముట్ల శ్రీనివాసులు ప్రెస్ మీట్. సూలూరుపేట ఆయన బహిరంగ సభలో చూసినాం. మేము అధికారంలోకి వచ్చినాక 21 నెలలకే దాదాపు 5,50,314 ఇళ్లు కట్టామని చెప్పేసి సభలో నిక్కచ్చిగా సిగ్గు శరం లేకుండా అని నేను ప్రకటించడము, అది టోటల్గా ఎల్లో మీడియాలో తనకున్న పత్రికలు దాన్ని ముద్రించడం. వాస్తవానికి ఒక ఇల్లు నిర్మించాలంటే, ఒక హౌస్ కట్టాలంటే భూమి సేకరణ, పుట్టింగ్స్, అదే మన ఏమంటారు గాడ్లు, తెలుగులో చెప్పండి గాడ్లు, ఫౌండేషన్ చేయాలంటే మినిమం అంటే 3 months పడుతుంది. అంటే 3 నెలలు, అంటే 90 days 90 రోజులు పడుతుంది. ఇంకా గోడలు ఆ నుంచి స్లాబులు అంతా కట్టాలంటే దగ్గర 1 year పైన, అంటే దాదాపు 1.5 year పడుతుంది. ఏది ఒక ఇల్లు కట్టుకోవాలంటే. ఈ 22 నెలలకే 5,50,613 ఇల్లు కట్టినామంటే ఎంత అసత్యం ఆడుతున్నాడు, ఎంత అబద్ధాలు ఆడుతున్నాడు, ప్రజలను ఎంత మోసగిస్తున్నాడు అనేదానికి నిన్న జరిగిన సభలో ఆ అసత్యాలు, ఆ అబద్ధాలు, మోసాలు చెప్తుంటే ప్రజలు నవ్వుకుంటూ ఆ సభ నుంచి వెళ్ళిపోయినారు, నిష్క్రమించారు. ఎంత అసత్యాలు, ఎంత మోసాలని. అంటే ఆయన చెప్పేటి ఓన్లీ ఎల్లో మీడియాలో మాత్రమే వస్తాయి. జగన్ గారు ఇచ్చిన ఇల్లులు మాత్రము నిన్న లబ్ధిదారులు, బెనిఫిషియర్స్ చాలా క్లియర్గా పట్టుకున్నారు. మాకు జగన్ గారు ఇచ్చిన ఇల్లులు, మాకు జగన్ గారు ఇల్లులు అని చాలా క్లియర్గా చెప్పాడు. అంతెందుకు, నువ్వు 2014-19లో నీకు దాదాపు 14-15లో దాదాపు 1,70,000 సాయం చేసినాం. అదేవిధంగా 16-17లో దాదాపు 1,00,000 ఇల్లు సాయం చేసినాం. కనీసం అంటే ఒక 40% కూడా నిర్మించిన పరిస్థితి ఆనాటి మీ ప్రభుత్వం. లాస్ట్కు 2014-19లో మీరు కట్టిన నిర్మాణం ఏదంటే మీరు ఇచ్చిన 6 లక్షల ఇళ్లకు కేవలము 5% ఇల్లు, అంటే 20,000 ఇల్లు కట్టినారు. అది మీ యొక్క పనితీరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకొని ఒక ఆలోచన చేసినాడు. తను ఒక ఆలోచన చేసినాడు.
గ్రౌండ్ లెవెల్లో పీపుల్ వీకర్ సెక్షన్కు, ముఖ్యంగా అగ్రవర్ణ వాళ్ళ పేదవాళ్ళు, బీసీలు, మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం సోదరులు, వీళ్ళు ఏ విధంగా ఒకే ఇంటి మంది ఉన్నారు, వాళ్ళకు కూడు గూడ నిర్మించాలని నాకు ఆలోచన చేసినాడు. ఆలోచన చేసి దాదాపు 31 లక్షల మందికి మొత్తానికి లబ్ధిదారులకు ఇల్లు సాయం చేసినాడు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఒక ట్యాంకర్ గూడ్స్ రైలు కొమ్మర్పూడి రైల్వే జంక్షన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 2 ట్యాంకర్లు, వ్యాగన్లు బోల్తా పడడంతో ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోల్తా పడిన ట్యాంకర్, వ్యాగన్లను ట్రాక్ నుంచి తొలగించి పట్టాలను యథాస్థితికి తీసుకురావడానికి సుమారు 200 మంది రైల్వే సిబ్బంది శ్రమిస్తున్నారు. బారికేడ్ల సహాయంతో వ్యాగన్లను పక్కకు తొలగించే పనులు వేగంగా జరుగుతున్నాయి. ట్రాక్ దెబ్బతినడంతో మరమ్మతులు పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ మార్గంలో నడవలసిన పలు ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లు వివిధ స్టేషన్లు నిలిచిపోయాయి. మరికొన్ని రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అందరూ స్టార్ హీరోలు. డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటేనే సినిమాలు రిలీజ్ చేయనివ్వాలి. బిగ్గెస్ట్ డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ పరిశ్రమలోనే. స్టార్ హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేసుకుని డ్రగ్స్ తీసుకోవడం తప్పని చెప్తే వారి అభిమానులు కూడా ఆ దారిలోనే నడుస్తారు. ప్రతి 90 రోజులకోసారి సినీ సెలబ్రిటీలు డ్రగ్ టెస్ట్ చేసుకోవాలని, లేదంటే డ్రగ్స్ తీసుకున్నట్లే జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ, నేను తప్పంటున్నా సినీ ఫీల్డ్ అనే జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు, పబ్లిక్ అంటారు. రూమర్సా అని నిజమా తెలియదు. సో నేను ఏమన్నాను ఆ రోజు చిట్చాట్లో కూడా, ఎవ్రీ 90 డేస్కి హెయిర్ టెస్టింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తే మూవీస్లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. పొలిటికల్గా నేను చెప్పొచ్చు, మాకు పొలిటికల్ ఏముంటే మాకు అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, మేము ఏం చెప్పినా అపోజిషన్ మాట ఉంది. కానీ సినీ యాక్టర్స్కి అట్లా ఉండదు. ఎవరు ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇంకో మేమంతా క్లియర్ ఉన్నామంటే పబ్లిక్ అరే మా యాక్టరు డ్రగ్ అడిక్ట్ కాదు, మేము కూడా డ్రగ్స్ దగ్గర పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 పాకెట్ ప్యాంట్ వేస్తే వాళ్ళు పోయి 6 పాకెట్ ప్యాంట్ కొనుక్కొని వచ్చుకుంటారు. చిరంజీవి స్టెప్ వేస్తే డ్యాన్స్ వేస్తే అందరు ఆ స్టెప్స్ నేర్చుకుంటారు. సో ఒకటి వాళ్ళ ఆదర్శంగా ఉంది. సినీ ఫీల్డ్ అందరు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ టెస్ట్ చేసుకోండి. నేను కూడా టెస్ట్ చేసుకున్నాను, నా దగ్గర రిపోర్ట్ ఉంది. నేను టెస్ట్ చేసుకుందే చెప్పలేదు, నేను కూడా టెస్ట్ చేసుకున్నాను. నేనేమి డ్రగ్స్ తీసుకోను, కానీ టెస్ట్ ఎందుకు చేసుకున్నా, నా జడ్చర్ల ప్రజలకి ఎలాంటి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నారు, ఇంకో చూడు నేను ఇవన్నీ నాకు అలవాట్లు లేవు, మీకోసం నేను వచ్చినా అని చెప్పి చూపించుకున్నాను. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా అందరూ టెస్ట్ చేసుకుని ఎవ్రీ 90 డేస్కి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మీరు డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 డేసే, 15th డే మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 డేస్కి ఫాలికల్ టెస్ట్ చేసుకొని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించలేదంటే ఏమన్నట్టు తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేయించి మీరు ప్రజల ముందు ఎవ్రీ 90 డేస్కి చూపించండి. అట్లా రూల్స్ రావాలి. ఇండియాలో ఈ రూల్ లేదు కానీ ఒక రూల్ తీసుకురావాలి. ఎవ్రీ 90 డేస్కి సినిమా యాక్టర్స్ అందరు టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి బోర్డుకి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు చూడండి డ్రగ్స్ ఎందుకు కంట్రోల్ కాదు. బిర్లా టెంపుల్ కు వచ్చే భక్తుల కారణంగా ఆదర్శ్ నగర్ వాసులు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. శని ఆదివారాల్లో ఇంట్లోకి వెళ్లే అవకాశం లేకుండా భక్తులు వాహనాలు తమ ఇంటి ముందు పార్క్ చేస్తున్నారని వాపోయారు. బిర్లా మందిర్ తో పాటు బిర్లా సైన్స్ ప్లానిటోరియం వచ్చే వాహనాలతో ఆదర్శ్ నగర్ నిండిపోతుందని, హారన్ల మోతతో వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై బిర్లా ఫౌండేషన్ ప్రతినిధులకు ట్రాఫిక్ పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అరే మా ఇంటి ముంగలికేనే ఉన్నాయి ట్రాఫిక్ వాళ్ళు కూడా వచ్చారు. పిలుస్తుంది
मैं अपने मम्मी के साथ जो 81 ईयर्स है उनके साथ इस घर में 47 ईयर्स से रह रहा हूँ। यहाँ पे हम लोग बहुत पीसफुली रहते थे। लास्ट 10 ईयर्स से इधर जो ट्रैफिक का न्यूसेंस हो रहा और कुछ भी उसका सोल्यूशन नहीं कर रहे बिरला प्लानिटोरियम बिरला मंदिर वाले। यहाँ पे लास्ट 10 ईयर्स से हम लोग उनको रिक्वेस्ट कर रहे कुछ पार्किंग का फैसिलिटी रखो, कुछ करो, उन्हें कुछ भी नहीं कर रहे। मेरे घर का ने पिकअप ड्रॉप कर रहे, मेरे का ने सीसीटीवी है, एविडेंस है, मेरे घर के गेट का ने पिकअप ड्रॉप कर रहे, उनके लोग आके इधर टर्निंग्स पे पिकअप ड्रॉप कर रहे, पूरा ट्रैफिक न्यूसेंस कर रहे। प्लानिटोरियम में पेड पार्किंग ले रहे, वहाँ पे लोग नहीं रखना चाह रहे बिकॉज ऑफ पार्किंग फी। पूरे गाड़ियाँ इधर आ रहे और इधर आके पूरा ट्रैफिक जैम हो रहा, हम लोगों को पूरा न्यूसेंस हो रहा। ऑटोज को भी इन लोग ऊपर आने नहीं देते, जबकि आजकल के ऑटोज ऊपर आराम से चढ़ सकते, वो ऑटोज को उन लोग ऊपर आने ही नहीं देते। ऑटोज को कॉलोनी में रोक रहे पूरा। ऑटोज वाले पूरा पल्स का धंधा कर रहे, इधर न्यूसेंस कर रहे कॉलोनी में। हम लोगों का यहाँ पे हाउसिंग सोसाइटी में है घर, ये आदेश नगर हाउसिंग सोसाइटी है, मगर इन लोग ये हाउसिंग सोसाइटी को एक कमर्शियल बना दी है टोटल। कुछ भी उन लोगों का कोऑपरेशन नहीं है, एक बात सुनने को तैयार नहीं है। पुलिस वाले बोलने के बाद भी उन लोग नहीं सुन रहे। परसों उनका मैनेजर आके शंकर लाल मेरे घर का ने आके न्यूसेंस करके गया। उनका कोई राइट नहीं है मेरे घर का ने आने का। मेरे घर का ने मेरे का ने सीसी कैमरा, मैं ऑलरेडी पुलिस कंप्लेंट दे दिया उसका, मगर देयर इज नो सोल्यूशन। दिस पीपल आर जस्ट कैरिंग ऑन लाइक दिस। आई रिक्वेस्ट यू प्लीज report this to the authorities and kindly get some solution for this. I have already given letters. I have given to commissioner, joint commissioner, GMC commissioner and other people to solve this, even special chief secretary. But there is no solution till now in last 3-4 months. I request the press people to do something that we get a solution here. ప్రజలకు చెరవగా ఉంటూ గ్రామాలకు అభివృద్ధి పదంలో నడిపిస్తూ 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్న సర్పంచ్ల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి అన్నారు. ఏలేశ్వరం మండల సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా వారి సేవలను గుర్తిస్తూ మంగళవారం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో ఎంపీడీఓ రామరాజు వర్మ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ, జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబీ కూటమి శ్రేణులతో కలిసి సర్పంచ్లను పూలమాల శాల్వలతో ఘనంగా సత్కరించి వారికి జ్ఞాపికలను బట్టలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ ఆయా గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు చేసిన కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జ్యోతుల పేదబాబు, పెంటకోట మోహన్, సుంకర సత్యనారాయణ, బుద్ధ సూర్య ప్రకాష్, బిశెట్టి అప్పలరాజు, నూతి వీరకృష్ణ ప్రసాద్, యజనగిరి ప్రసాద్, బస్సా ప్రసాద్, మైరాల కనకరావు, పులివేల శ్రీనివాస్, పెంటకోట శ్రీధర్, పసల సూరిబాబు, నూకతాటి ఈశ్వరుడు, మండల పరిధిలో సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితర నాయకులు పాల్గొన్నారు. బరువు ఎక్కువైపోయి వాళ్ళకి ఇదిగా పెద్ద ఓకే వారి వేరే కార్యం ఓకే శాసనసభ్యులు తెలుగుదేశం మండల పరిషత్ నుంచి అయితే అనేక నిధుల్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్న అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. వారి మొహాలు ఈరోజు వారు చెప్తున్నప్పుడు నిజంగా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇది పదవీ కాలం పూర్తయ్యే లోపు మనం ఏం చేసామని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చేసిన అభివృద్ధిని మనం గర్వంగా చెప్పుకోగలగాలి.
రేపొద్దున్న ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మేము ఇది చేసాం, ఆ ప్రాంతానికి మమ్మల్ని నిలబెట్టినందుకు, మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నందుకు మేము ఈ కార్యక్రమాలు చేసామని మనం గర్వంగా చెప్పుకునే స్థాయికి మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఉండాలి అన్నది మనందరి ఎవరికైనా అది ఎవరిదైనా మనసులోనే ఉండాలి అన్నది మన అందరి అభిప్రాయం. ఈరోజు ఖచ్చితంగా నేను అనుకుంటుంది ప్రతి ప్రజాప్రతినిధి అంటే పదవీ కాలం పూర్తవుతున్న ప్రజాప్రతినిధి అందరూ కూడా మేము ఈ టైంలో చాలా చక్కటి కార్యక్రమాలు చేసామని వారందరూ కూడా ఆనందంగా చెప్పుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మేమందరూ ఒకటే అనుకున్నాం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి. కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ చేస్తే వారికి మనకి తేడా ఉండదు. ముందు మనం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దాం, మన ప్రాంతాన్ని మన నియోజకవర్గాన్ని ముందుకు డెవలప్మెంట్ లో ముందుకు పరుగులు పెడదాం అన్న ఒక లక్ష్యంతో మేమందరం పనిచేసాం. మీ అందరూ కూడా మాకు సహకరించారు. మేము అక్కడ చేయాలనుకున్నప్పుడు మీ తరఫు నుంచి మీరు చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా మీరు మాకు సహకరించి సపోర్ట్ చేసి డెవలప్మెంట్ అనేది చేసుకోగలిగాను. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీ మీడియా హాల్లో మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఎమ్మెల్యే శ్రీ పాయల్ శంకర్ గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసరావు ప్రెస్ మీట్. ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైల్. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం.